Today we are discussing about agricultural sector in senior intern economics. We are discussing about very short answer questions in agriculture sector. వ్యవసాయ రంగంలో అతి స్వల్పకాలిక ప్రశ్నల గురించి మనం తెలుసుకుంటాం. ఈ చాప్టర్ సీనియర్ ఇంటర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి. అంటే 20 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్కి అలాట్ చేశారు. గ్యారంటీగా 3 క్వశ్చన్స్ వస్తాయి. అది కాకుండా ఈ యొక్క జనరల్ నాలెడ్జ్కి, కరెంట్ అఫైర్స్కి, డిఎస్సి ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి కూడా ఏపీ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పచ్చు. ఇప్పుడు మనము అగ్రికల్చర్ సెక్టర్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ సెక్యూరిటీ, ల్యాండ్ రిక్లమేషన్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకల్ ఇరిగేషన్, కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఎకనామిక్ హోల్డింగ్స్ మరియు టాపిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. అంటే వ్యవసాయ రంగము, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఆహార భద్రత, బంజరు భూముల పునరుద్ధరణ, బిందు నీటిపారుదల, తుంపర్ల నీటిపారుదల, కమ్మకాల సమీకరణ, సహకార వ్యవసాయము, ఆర్థిక కమతము మొదలైన అంశాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటాం. ఫస్ట్ మనము వెరీ షార్ట్ టర్మ్ క్వశ్చన్స్లో అగ్రికల్చర్ సెక్టార్ను తెలుసుకుంటాం. ఇండియన్ ఎకానమీకి, భారతదేశంలో ఈ యొక్క ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ బ్యాక్ బోన్గా చెప్పచ్చు. ఈ యొక్క వరల్డ్లో ఈ యొక్క పల్సెస్, జూట్, మిల్క్ యొక్క ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది. అదేవిధంగా రైస్, వీట్, గ్రౌండ్ నట్, షుగర్ కేన్, కాటన్, వెజిటబుల్, ఫ్రూట్స్ విషయంలో వరల్డ్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసింది. అదేవిధంగా ఎక్స్పోర్టింగ్ విషయంలో షుగర్, కాటన్, టొబాకో, క్యాషూ నట్, కాఫీ, టీ, ఫిష్, మీట్, పల్సెస్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ గురించి ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి కొన్ని అగ్రికల్చర్ కమోడిటీస్ విషయంలో మన ఇండియన్ ఎకానమీ వచ్చేసి మంచి ముఖ్యమైన ప్లేస్ ఆక్యుపై చేసినట్టుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది వెన్నెముకగా చెప్పచ్చు. ప్రపంచంలో పప్పు ధాన్యాలు, గోధుమలు, పాలు మొదలైన ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అదేవిధంగా బియ్యము, గోధుమలు, వేరుశనగపప్పు, చెరకు, ప్రత్తి, కూరగాయలు, పళ్ళ విషయంలో 2వ స్థానాన్ని ఆక్రమించింది ప్రపంచంలో. అదేవిధంగా మన భారతదేశంలో వ్యవసాయ రంగము కొన్నింటి ఎగుమతి చేయడం ద్వారా, కొన్ని వ్యవసాయ వస్తువులు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మార్కెట్ అంతా కూడా లభిస్తుంది. వాటిలో ముఖ్యమైనది పంచదార, ప్రత్తి, పొగాకు, జీడిపప్పు, కాఫీ, టీ, చేపలు, మాంసము, పప్పుధాన్యాలు ఇవన్నీ కూడా ఎగుమతి చేయడం ద్వారా భారతదేశానికి విదేశీ మార్కెట్ లభిస్తుంది. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ అంటే వ్యవసాయ రంగం అనేది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా మనం చెప్పచ్చు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనకి సీనియర్ ఇంటర్లో వస్తుంది అన్నమాట. వ్యవసాయ ఆధార పరిశ్రమలు. కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ మీద ఆధారపడతాయి. అంటే తమ రా మెటీరియల్స్ కొరకు అగ్రికల్చర్ మీద ఆధారపడతాయి. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. అదేవిధంగా ఏ ఇండస్ట్రీస్ అయితే రా మెటీరియల్ కొరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాయో వాటిని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము షుగర్ తీసుకున్నామంటే షుగర్ ఇండస్ట్రీ రన్ కావాలంటే మనకి షుగర్ కేన్ కావాలి. షుగర్ కేన్ అనేది అగ్రికల్చర్లో రా మెటీరియల్. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీ అనేది షుగర్ ఇండస్ట్రీ నీకు షుగర్ కేన్ మీద ఆధారపడుతుంది. కాబట్టి దీని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. అదేవిధంగా టెక్స్టైల్ సంబంధించి మనకి క్లాత్ తయారవ్వాలంటే కాటన్ కావాలి. కాటన్ అనేది నీకు అగ్రికల్చర్ సంబంధించి. కాబట్టి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే తప్పనిసరిగా కాటన్ అనేది కావాలి. కాబట్టి నీకు వీటిని అంతా కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. అదేవిధంగా గ్రౌండ్ నట్ ఇవన్నీ కూడా ఆయిల్ ఇండస్ట్రీ రన్ కావాలంటే ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ తయారు చేయాలంటే గ్రౌండ్ నట్ కావాలి.
అదేవిధంగా ఈ యొక్క ఆయిల్ విషయంలో నీకు సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటే సన్ఫ్లవర్ అనేది మనకి అగ్రికల్చర్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి ఏ ఇండస్ట్రీస్ అయితే అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాయో వాటిని ఆగ్రోవేజ్ ఇండస్ట్రీస్ అంటారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏ పరిశ్రమలు అయితే తమ ముడి పదార్థాల కొరకు వ్యవసాయ రంగం మీద ఆధారపడతాయో వాటిని వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటారు. అంటే నీకు ఈ యొక్క పంచదార పరిశ్రమ అనేది చెరకు కావాలి. కాబట్టి పంచదార పరిశ్రమ బాగా రన్ అవ్వాలంటే చెరకు కావాలి. కాబట్టి చెరకు అనేది వ్యవసాయ రంగంలో వస్తుంది. కాబట్టి పంచదార పరిశ్రమని వ్యవసాయ ఆధార పరిశ్రమ అంటారు. అదేవిధంగా పొగాకు కానీ నూనె గింజలు కానీ ఇవన్నీ నూనె తయారు చేయాలన్నా నీకు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ యొక్క రిఫైండ్ ఆయిల్ తయారు చేయాలంటే ఆ యొక్క ముడి పదార్థాల కొరకు వ్యవసాయ రంగం మీద ఆధారపడాలి. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఈ యొక్క పరిశ్రమని మనము వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటారు. ఏ పరిశ్రమలు అయితే వ్యవసాయ రంగం మీద ఆధారపడతాయో వాటిని వ్యవసాయ ఆధార పరిశ్రమలు అని చెప్పి అంటారు. ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత అంటే స్వాతంత్రానికి పూర్వము మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మనకి ఫుడ్ అనేది సక్రమంగా లభించేది కాదు. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి వ్యవసాయదారులకు ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి సంబంధించిన వస్తువులకు సంబంధించి ఆ యొక్క జూట్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకొని ఆ ముడి పదార్థాలు ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు తయారు చేసి మళ్ళీ పూర్తిగా తయారైన వస్తువులు మన భారతదేశంలో అమ్మేవాళ్ళు. అలా వ్యాపారం కొరకు వాళ్ళు వ్యవసాయం చేశారే కానీ మన రైతుల కొరకు మన వ్యవసాయదారులు బెనిఫిట్ కలిగించి మన వ్యవసాయదారు లాభాలు పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు వ్యాపారం చేయాలి. అదే కాకుండా నీకు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కరువు ఏర్పడి కొంతమంది చచ్చిపోయారు. కాబట్టి అలా ఉద్దేశంతో రాకుండా ఉండే ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఆహార భద్రత కల్పించాలి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీన్నే మనం ఆహార భద్రత అంటారు. కాబట్టి మానవులు ఆరోగ్యకరమైన జీవితం నీకు అనుభవించాలంటే వాళ్ళకి మంచి పోషకాహారం అనేది లభించాలి. ఎప్పుడైతే వాళ్ళకి పోషకాహారం లభిస్తుందో వాళ్ళు కష్టపడి పని చేయగలుగుతారు. ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జాతీయాదాయం పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆహార భద్రత కల్పించాలి, ఆర్థికాభివృద్ధి జరగాలనేది మన భారతదేశం యొక్క ముఖ్య ప్రణాళికల యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. కానీ మన భారతదేశంలో ఆహార భద్రత సాధించాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించాలంటే తప్పనిసరిగా మనము అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి వ్యవసాయ రంగంలో ఎప్పుడు అభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అనేది లభిస్తుంది. కాబట్టి ఆహార భద్రత అనేది అవసరము. కాబట్టి ఒక హెల్తీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే పీపుల్ మంచి ఫుడ్ అనేది ఉండాలి. ఆ ఫుడ్ సెక్యూరిటీని కల్పించడాన్ని ఫుడ్ సెక్యూరిటీ అంటారు. ఈ యొక్క మన కంట్రీలో ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయాలంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ తప్పనిసరిగా అవసరము. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయితేనే ఫుడ్ యొక్క సప్లై పెరుగుతుంది, ఫుడ్ యొక్క ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అప్పుడు ఆకలి చావులనే ఉండవు. ల్యాండ్ రిక్లమేషన్ భూమి పునరుద్ధరణ అంటారు. బంజరు భూముల పునరుద్ధరణ అంటారు. అంటే పనికిరాని భూముల్ని పనికి వచ్చేటట్టుగా చేయడం. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు జమీందారీ విధానం అనేది అమల్లో ఉండేది. ఆ జమీందారీ విధానంలో ప్రజలు వచ్చి జమీందారులకి అంతా కూడా భూమి మొత్తము ఒక గ్రామాల్లో అంతా కూడా భూమి అంతా జమీందారు చేతిలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళు జమీందారులకు ఆధిపత్యం ఇచ్చారు. దీనివల్ల జమీందారులు నీకు పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి కట్టేవాడు. వాళ్ళు వ్యవసాయదారుల యొక్క పరిస్థితి పట్టించుకునేవాడు కాదు. అందులో వ్యవసాయదారులు కష్టపడేవాడు కాదు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగేది కాదు, వ్యవసాయ అభివృద్ధి జరగదు, మన దేశ ఆర్థిక అభివృద్ధి కూడా జరగదు. అందులో స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణ ప్రవేశపెట్టారు. టెనెన్సీ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, టెనెన్సీ రిఫార్మ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టారు. దీనివల్ల నీకు ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూములు ఉంటుందో ప్రభుత్వం వాటిని అంతా కూడా తీసుకొని ఆ యొక్క భూమి లేని వాళ్ళకంతా కూడా పంచారు. అంటే వినోబా భావే భూదానోద్యమం ద్వారా నీకు ఉచితంగా భూమిని సేకరించి ఎవరి దగ్గర అయితే అట్లా కూడా భూమి లేని రైతులకు పంచారు. ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు చేసి ఒక పరిమితి నిర్ణయించి ఆ పరిమితి కంటే ఎక్కువగా కానుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని జమీందారుల వద్ద కానీ ఆ యొక్క భూమి లేని వారికి ఇచ్చి వాళ్ళకి యజమాన్య హక్కులంతా కూడా ప్రసాదించింది. కాబట్టి ఈ యొక్క
దీన్నే భూమి పునరుద్ధరణ అంటారు. వాస్తవిక అర్థంలో పనికిరాని భూమి పనికి వచ్చేట్టుగా చేయడం. అంటే నీకు ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవన్నీ ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ సప్లై చేయడం ద్వారా భూమి యొక్క సారం పెరుగుతుంది. భూమి యొక్క సారం పెరిగితే ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ పని లభిస్తుంది, దేశం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకల్ ఇరిగేషన్, బిందు నీటిపారుదల, తుంపర్ల నీటిపారుదల మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం చెప్పచ్చు సీనియర్ ఇంటర్లో. డ్రిప్ ఇరిగేషన్లో నీకు ఆ యొక్క ప్లాంట్స్ యొక్క రూట్స్ వద్ద బొట్లుగా నీకు నీళ్ళు అనేది వేస్తారు. అంటే ఒక ప్లాంట్కి ఎంత నీరు అవసరమో అంతే నీటిని బొట్లుగా నీకు వేస్తారు. దాన్ని మనం బిందు నీటిపారుదల అంటాం. అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే నీకు ఆ యొక్క ప్లాంట్స్ యొక్క వేర్ల దగ్గర మొదటి దగ్గర ఒక డ్రాప్గా నీకు, అంటే ఇజ్రాయిల్లో ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీని మనము ఇజ్రాయిల్ నుంచి స్వీకరించాం. అంటే ఇజ్రాయిల్లో వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది. అందుకని అతి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తిని సాధించాలనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ వాళ్ళు అనుకరించారు. దీన్ని మనం రాజస్థాన్ వాళ్ళ ఎడారి ప్రాంతాల్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ అంతా కూడా వేస్తారు. అదే కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ అదేవిధంగా రాయలసీమలో కానీ వాటర్ తక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. అప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీకు చిన్న బొట్టు ద్వారా ఆ యొక్క మొక్కల యొక్క మొదటి భాగంలో వేస్తారు. దీనివల్ల తక్కువ వాటర్తో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ బిందు నీటిపారుదల అంటే మొక్కల యొక్క మొదల్లో చిన్న బిందుల రూపంలో నీకు నీటిని అంతా కూడా అందిస్తారు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తిని సాధించేదానికి బిందు నీటిపారుదల ఉపయోగపడుతుంది. స్ప్రింకల్ ఇరిగేషన్ అంటే తుంపర్ల నీటిపారుదల. ఈ స్ప్రింకల్ ఇరిగేషన్ అనేది మనం పార్కుల్లో చూస్తూ ఉంటాం. ఒక వాటర్ పైపులు అంతా కూడా పెట్టేస్తారు. ఆ మధ్యలో నీకు ఎక్కడైతే మొక్కలు ఉంటాయో ఆ మధ్యలో వాటర్ పైపుల ద్వారా హోల్స్ పెడతారు. అప్పుడు జల్లుల్లాగా ఆ చుట్టుపక్కల అంతా కూడా నీకు పడుతుంది. అంటే తక్కువ నీటితో కరెక్ట్గా ఎంత కావాలో అంత నీటిని యొక్క మొక్కలకు అందిస్తారు. స్ప్రింకల్ ఇరిగేషన్ అంటారు. కాబట్టి తుంపర్ల నీటిపారుదల అంటే వానచల్లి ఎలా పడుతుందో అదేవిధంగా పైపులకు హోల్ చేసి ఆ పైపులు హోల్స్ ద్వారా నీకు తుంపర్లు వదులుతారన్నమాట. దాన్ని స్ప్రింకల్ ఇరిగేషన్ అంటారు. ఈ రెండు కూడా 2 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పచ్చు. నెక్స్ట్ కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఎకనామిక్ హోల్డింగ్స్, కోఆపరేటివ్ ఫార్మింగ్. అంటే స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యొక్క డిసడ్వాంటేజ్ తొలగించేదానికి ఇది ఒక మెజర్స్గా చెప్పచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. అదే 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈ 3 క్వశ్చన్లు కనిపిస్తారు. అంటే మరి కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్, ఎకనామిక్ హోల్డింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్. కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్ కమతాల సమీకరణ, ఎకనామిక్ హోల్డింగ్ లాభసాటి కమతము లేక ఆర్థిక కమతము, కోఆపరేటివ్ ఫార్మింగ్ సహకార వ్యవసాయం అంటారు. కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే విలేజ్లో ఉండే హోల్డింగ్స్ అంతా కూడా, హోల్డింగ్ అంటే ఒక ఫార్మర్కి ఉండే ల్యాండ్, విలేజ్లో ఉండే డిఫరెంట్ ఫార్మర్స్కి ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఓ దగ్గరికి తీసుకురావడం దానికి కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అంటారు. అంటే ఒక ఫార్మర్ ఒక ల్యాండ్లో ఒక విలేజ్లో ఉంటాడు. అతని నార్త్ సైడ్ 1 ఏకర్ ఉంటుంది, సౌత్ సైడ్ 1 ఏకర్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ 1 ఏకర్ ఉంటుంది, వెస్ట్ సైడ్ 1 ఏకర్ ఉంటుంది. ఈ 4 ఎకరాలు అతను 4 దిక్కులు పోవాలి, టైం వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఆ 4 ఎకరాలు ఒకే దగ్గర ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ చెట్టు చూడడం, దీన్ని కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటారు. అంటే ఒక వ్యవసాయదారునికి ఒక గ్రామంలో 4 దిక్కులో ఒక్కొక్క ఎకరా ఉంటే ఒకే దగ్గర 4 ఎకరాలు ఇవ్వడాన్ని కమతముల సమీకరణ అంటారు. దీనివల్ల వ్యవసాయదారుడు యొక్క టైం అనేది వేస్ట్ కాకుండా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు, ఎక్కువ ఉత్పత్తి అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చిన్న కమతాల వల్ల వచ్చే నష్టాన్ని తొలగించుకోవచ్చు, ఉత్పత్తి అనేది పెరుగుతుంది. మరి భారతదేశం లాంటి దేశాలు, వెనుకబడిన దేశాల్లో మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ ఆఫ్రికా దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు వెనుకబడిన దేశాలుగా ఉంటాయి, శ్రీలంక. అప్పుడు వీళ్ళకంతా కూడా ఈ యొక్క కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే భారతదేశంలో 49% ఇప్పటికీ కమతాలతో కూడా సమీకరణ జరిగింది.
ఈ కమతముల సమీకరణ 1951-52లో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఒక వ్యవసాయం ఒక గ్రామంలో 4 దిక్కులా ఉండే భూములు ఒకే దిక్కులో ఇవ్వడాన్ని కమతముల సమీకరణ అంటారు. మన భారతదేశంలో కమతాల సమీకరణ 49% పూర్తయింది. 1951-52లో దీన్ని స్టార్ట్ చేశారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంక ఎకనామిక్ హోల్డింగ్ అంటే ఆర్థిక కమతం. ఎకనామిక్ హోల్డింగ్ని ఫ్యామిలీ హోల్డింగ్ అంటారు, ఆప్టిమమ్ హోల్డింగ్ అంటారు. అంటే ఒక హోల్డింగ్ వచ్చి ఒక ఫ్యామిలీ నీకు జీవించాలంటే ఎంత ఇన్కమ్ కావాలి, ఎంత ఫుడ్ కావాలి అని చెప్పేది ఆ సైజ్ చెప్పే హోల్డింగ్ని ఎకనామిక్ హోల్డింగ్ అంటారు. అంటే ఆ హోల్డింగ్ వల్ల ఆ ఫ్యామిలీకి ఫుడ్ అనేది లభించగలగాలి, ఆ యొక్క మినిమం నీడ్స్ అనేది తీరగలగాలి. అలానే దీన్ని ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ హోల్డింగ్ అని చెప్పి అంటారు. ఆప్టిమమ్ హోల్డింగ్ అంటారు. ఒక యావరేజ్ ఫ్యామిలీకి మినిమం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ప్రొవైడ్ చేసే హోల్డింగ్ని మనము ఎకనామిక్ హోల్డింగ్ అంటాము. ఆర్థిక కమతంని మనం అభిలషణీయ కమతం అంటాము, కుటుంబ కమతం అని కూడా అంటాం. అంటే నీకు ఒక సగటు కుటుంబానికి జీవించాలంటే ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని కమతం అనేది ఇవ్వగలగాలి. అటువంటి కమతాన్ని లాభసాటి కమతం అని చెప్పి అంటారు. కోఆపరేటివ్ ఫార్మింగ్, సహకార వ్యవసాయం. ఈ సహకార వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ ఇస్తారు. మహాత్మా గాంధీ ఎక్కువగా కోఆపరేటివ్ ఫార్మింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది కోఆపరేటివ్ ఫార్మింగ్ 1915లో నీకు స్టార్ట్ చేయబడింది. డెన్మార్క్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ యొక్క సిస్టమ్ ప్రకారంగా నీకు ఈ యొక్క విలేజ్ నుండి ఫార్మర్స్ అంతా కూడా ఒక సొసైటీగా ఏర్పడి ఆ సొసైటీ తమ హోల్డింగ్స్ అంతా కూడా అప్పచెప్తారు. ఒక దగ్గర 5 ఎకరాలు ఉంటాయి, ఒక దగ్గర 3 ఏకర్స్ ఉంటాయి, ఒక దగ్గర 10 ఏకర్స్ ఉంటాయి, ఒక 15 ఏకర్స్ ఉంటాయి. అందరూ కలిసి కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి వాళ్ళకి అప్పచెప్తారు. అందరూ కలిసి దాన్ని కల్టివేట్ చేస్తారు. వచ్చిన ఇన్కమ్ని వారి దామాషా ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ యొక్క ప్రపోర్షన్లో ఆ యొక్క ప్రాడక్ట్ని పంచుకుంటారు. దీనివల్ల కూడా అగ్రికల్చర్ యొక్క విలేజ్లో ఫార్మర్స్ యొక్క ప్రోడక్టివిటీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ వల్ల ప్రోడక్టివిటీ తగ్గుతుంది. దానికి మెజర్గా కోఆపరేటివ్ ఫార్మింగ్గా చెప్పారు. కాబట్టి సహకార వ్యవసాయం అనేది నీకు 1915లో నీకు డెన్మార్క్లో ఫస్ట్ అమలుపరిచారు. ఫార్మర్స్ గ్రామంలో ఉండే రైతులంతా కూడా తమ దగ్గరుండే భూమిని ఒక సహకార సంఘానికి అప్పచెప్తారు. ఈ సహకార సంఘానికి అప్పచెప్పినప్పుడు ఈ సహకార సంఘం ద్వారా వాళ్ళు వ్యవసాయం చేసి ఒకరి దగ్గర ఒక వ్యవసాయదారు 10 ఎకరాలు ఉంటాయి, ఇంకో వ్యవసాయదారు 5 ఎకరాలు ఉంటాయి, ఇంకో వ్యవసాయదారు 2 ఎకరాలు ఉంటాయి. ఆ తర్వాత సొసైటీ ద్వారా సహకార సంఘం ద్వారా వాళ్ళు ఆ యొక్క వ్యవసాయం అంతా చేసి దాంట్లో వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా నీకు వాళ్ళు తమాషా ప్రకారంగా పంచుకుంటారు. దీన్నే సహకార వ్యవసాయం అంటారు. వ్యూయర్స్, నేను చెప్పిన లెసన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా ఇంకా మీకు ఎక్కువ కంటెంట్ అందించగలుగుతాను. తప్పనిసరిగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తానని చెప్పి భావిస్తున్నాను.